యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధారుడైన యేసు క్రీస్తు యొక్క శుభప్రదమైన నిరీక్షణ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో శ్రేష్టమైనటువంటి తలంపును దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఈ వాక్యం ద్వారా ఈ ఉదయం నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి కొండ మీద ధన్యత ప్రసంగంలో మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చాలా ఆధ్యాత్మికమైనటువంటి లోతైనటువంటి మరి విశేషమైనటువంటి విశ్లేషణ దేవుడు ఆనాటి జనసమూహానికి జ్ఞాపకం చేశారు. నేటి విశ్వాసులైనటువంటి మనం అనుసరించగలిగినటువంటి ఒక గొప్ప అధ్యాయాన్ని మన ముందు దేవుడు ఉంచాడు. ఈ భాగంలో మనం గమనించితే దేవుని బిడ్డలారా, 2 శ్రేష్టమైనటువంటి తలంపులు ఈ భాగంలో మన జ్ఞాపకం చేయబడుతున్నాయి. ఈ 5వ అధ్యాయం 12వ వచనానికి ముందు 2 విషయాలు ఉన్నాయి. దేవుడు ఏమంటున్నాడంటే నా నిమిత్తము అనే మాట అంటున్నారు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించినప్పుడు, మీ మీద అబద్ధపు ప్రచారం చేసినప్పుడు మీరు సంతోషించండి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరి నిమిత్తం అంటే దేవుని నిమిత్తం. మొదట నీవు నేను దేవుని కలిగి ఉండాలి. దేవుని కలిగినటువంటి వారుగా మనం ఉంటే యేసుక్రీస్తు కొరకు మనం నిలబడ్డప్పుడు మరి ఈ సమాజం అంగీకరించదు, ఈ సమాజం ఒప్పుకోదు. మరి మనకి ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో హింసలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో రకాలైనటువంటి ప్రలోభాలు, ఒత్తిళ్ళు అనేటువంటివి మరి విశ్వాస జీవితంలో వచ్చేటువంటివి. అయితే ఇవి కలిగినప్పుడు ప్రభు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే మీరు కృంగిపోవద్దు, అధైర్యపడొద్దు, భయపడొద్దు. మొదటి తలంపు ఏమంటారంటే ఇలాంటి పరిస్థితులు మీకు కలిగినప్పుడు మీరు సంతోషించి ఆనందించండి. ఎందుకు సంతోషించమంటున్నారు, ఎందుకు ఆనందించమంటున్నారంటే ప్రభు నిజంగా దేవుని కొరకు హింసించబడటం, దుష్ప్రచారాన్ని మరి పొందటం అనేటువంటిది కూడా అది గొప్ప ఆధిక్యత. అది అందరికీ రాదు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, అది కొందరికే, అది కూడా దేవుని బిడ్డలైనటువంటి వారికే ఆ యొక్క గొప్ప ఆధిక్యత అనేటువంటిది, ఆ గొప్ప ప్రివిలేజ్ అనేటువంటిది కలుగుతుంది. ఈ రోజున ఒకవేళ నీవు మరి హింసించబడుతున్నావేమో, ఒకవేళ నీ మీద చెడ్డగా అబద్ధపు ప్రచారం చేయబడుతున్నా కానీ అధైర్యపడొద్దు, కృంగిపోవద్దు. నీవు దేవుడు నాకు ఇచ్చేటువంటి గొప్ప ఆధిక్యత, గొప్ప ప్రివిలేజ్ అని చెప్పేసి సంతోషించు, ఆనందించు. ఇది మొదటి తలంపు. 2వ తలంపు అదే వచనంలో ఉన్నటువంటి 2వ మాట ఏంటంటే పరలోకంలో మీ ఫలము అధికమగును. చాలా లోతైనటువంటి మాట. ఎందుకంటే దేవుని బిడ్డలారా, భూమి మీద మన యొక్క ప్రతి పనికి కూడా పరలోకంలో ఫలం ఉంటుంది. భూమి మీద మనం చేసేటువంటి ప్రతి పనికి, అంటే అది మంచి పనికైనా చెడ్డ పనికైనా కానీ ప్రతిఫలం అనేటువంటిది మనకి పరలోకంలో మన కొరకు సిద్ధం చేయబడుతుంది. మంచి చేస్తే మంచి ఫలం పొందుకోబోతున్నాం, చెడు చేస్తే చెడు ఫలం అనేటువంటిది మన కొరకు అక్కడ సిద్ధం చేయబడుతుంది. ఎందుకంటే లేఖనం ప్రకారం మనం చేసిన ప్రతి క్రియలు కూడా అక్కడ లిఖించబడుతున్నాయి. పరలోకంలో ఆ క్రియలన్నీ కూడా లిఖించబడుతున్నాయి. కాబట్టి మరి మనం చేసిన మంచి పనికి ప్రతిఫలం అనేటువంటిది పరలోకంలో మన కొరకు సిద్ధపరచబడుతుంది. బైబిల్లో స్టెఫను జ్ఞాపకం చేసుకోండి. స్టెఫను దేవుని కొరకు నిందించబడ్డాడు, దేవుని కొరకు హింసించబడ్డాడు, దేవుని కొరకు రాళ్లతో కొట్టబడ్డాడు. కాబట్టే పరలోకంలో ఫలం ఏంటంటే స్టెఫను చంపబడే సమయంలో మరి యేసుస్వామి సింహాసనం నుంచి లేచి నిలబడి స్టెఫను యొక్క రాక కొరకు పరలోకంలో నిరీక్షిస్తూ ఉన్నాడు. ఆ విధంగా మరి పరలోకంలో మనకి ఫలం ఉండబోతుంది అనేటువంటిది రెండవ తలంపు.
చివరి తలంపు ఏంటంటే, పూర్వం మన పితరులను, మన పితరులైనటువంటి ప్రవక్తలను కూడా మన పితరులు ఆ విధంగా చేశారు. వారిని నిందించారు, హింసించారు, వారి మీద చెడ్డ దుష్ప్రచారాలు చేశారు. నేడు 21వ శతాబ్దంలో ఇంకా అలాంటి పరిస్థితులు ప్రారంభం కాలేదు, అలాంటి హింసలు ఇంకా మొదలవలేదు. ఇక ముందు కాలంలో ఖచ్చితంగా ఈ భూమి మీద అపవాది కంచర్లు చేయబోతున్నటువంటి కార్యాలు, వాటిలో మనం విశ్వాసాన్ని కాపాడుకుందాం. మరి ఎదురయ్యేటువంటి హింసలు కానీ, నిందలు కానీ, ఇబ్బందులు కలిగినప్పుడు వాటిని ఆనందంగా స్వాగతించేవారుగా, మరి దేవుడు ఆ పరిస్థితుల్లో నిలిచేటువంటి శక్తిని దేవుడి ఇవ్వలాగున ప్రార్థన చేసుకుందాం. అట్టి కృపను దేవుడు మనందరికీ ఈ దినం అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ఆయన, జీవము గల మా రక్షక, మీకు వందనాలు. శ్రేష్టమైనటువంటి తలంపులు ప్రభు ఈ ఉదయకాలం మాకు అందించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, నిజమే నా తండ్రి. దేవా, మీ నిమిత్తం నాయన నిందించబడతాం, హింసించబడతాం, చెడ్డ దుష్ప్రచారాలు, అబద్ధపు దుష్ప్రచారాలు చేయబడటం అనేటువంటిది అందరకు దొరకదు ఆధిక్యత. దేవా, ఒకవేళ నా తండ్రి భూమి మీద అలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తే నాయన, ఎదుర్కొనేటువంటి శక్తిని మాకు అనుగ్రహించండి అయ్యా. మేము కృంగిపోక, అధైర్యపడక, ఆ పరిస్థితులను బట్టి నా తండ్రి మా ఆత్మీయ జీవితంలో నాయన నిరుత్సాహపడక నా తండ్రి, మీ కొరకు నాయన మరి దేవా, ఇది గొప్ప భాగ్యంగా, గొప్ప ఆధిక్యతగా మేము అంగీకరించి సాగుటకు మీ కృపద ఇచ్చేయండి దేవా. మా పితరులు నాయన పూర్వం ప్రవక్తల్ని ఆ విధంగానే హింసించారు, నిందించారు, చెడ్డ దుష్ప్రచారం చేశారు దేవా. నేడు నా తండ్రి అయ్యా, కయ్యోనులో ఉన్నటువంటి ఆ యొక్క వ్యతిరేకమైనటువంటి నాయన, ఆ పగతో ఉన్నటువంటి రక్తమే కయ్యోనులో ఉన్నది. నేటి ప్రజలైనటువంటి మాలో కూడా అదే రక్తం ప్రవహిస్తుంది. మాలో నాయన మార్పు కలిగినటువంటి వారుగా నా తండ్రి మీ కొరకు జీవించేటువంటి కృప మా అందరికీ మీరు దయచేయండి. ఈ ఉదయం నా తండ్రి, ఒకవేళ నాయన మరి మా ప్రియులు నా ప్రభువా, వారు ఉన్నటువంటి పరిసరాల్లో కావచ్చు, వారు చేసే ఉద్యోగాల్లో కావచ్చు నాయన అయ్యా, వారి మీద నా తండ్రి చెడ్డగా అబద్ధపు దుష్ప్రచారాలు చేయబడుతుంటే దేవా, మీ నిమిత్తం నాయన వారిని హింసించబడుతూ, బాధించబడుతుంటే నాయన కృంగిపోక ధైర్యంతో ముందుకు సాగుటకు మీ కృప దయచేయండి నాయన. మీ బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా నాయన, ప్రతి సంఘాన్ని కూడా మీరు బలపరిచి, ఆయుధపరిచి నడిపించమని ఈ దినదీవులతో నింపి నాయన, ఈ దినం మీ బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, ప్రయాణాల్లో, బాధ్యతల్లో నాయన వెన్నంటుని నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.